అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో ఇవాల్టి సెషన్లో మనం వరల్డ్ పోస్ట్ వరల్డ్ వార్ 2 అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ విధంగా డెవలప్ అయ్యింది అనేటువంటి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో రఫ్లీ ఫ్రమ్ 1939 అంటే వరల్డ్ వార్ 2 సినారియోస్తో స్టార్ట్ అయ్యి అప్పుడున్నటువంటి ఎకనామిక్ కండిషన్, దాని నుంచి ఎట్లాంటి కండిషన్స్ వచ్చాయి ఏంటి, దాని తర్వాత వరల్డ్ వైడ్గా అంటే వి లుక్ అట్ ఏ లార్జర్ సీన్ స్పెసిఫిక్ టు అ పర్టికులర్ కంట్రీ అయితే లాస్ట్లో మనం రిఫర్ చేస్తాం. కానీ బట్ జనరల్గా వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ఏ ఓవరాల్ వ్యూ ఆఫ్ ద ఎమర్షన్, అంటే చేంజెస్ ఎట్లా జరిగాయి అనేటువంటి దానికి బ్రాడర్ వ్యూలోనే మనం చూసే ప్రయత్నం చేద్దాం. కంటెక్స్ట్ అంతవరకే ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్. సో బిఫోర్ వి ప్రొసీడ్, మనం ప్రీవియస్ సెషన్లో ఏమి నేర్చుకున్నాం అనేటువంటి దాన్ని మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వార్ 1 దాని ఎఫెక్ట్స్ ఏంటి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల తాలూకా ఎఫెక్ట్స్ ఏమున్నాయి మన మీద, దాంతో గవర్నమెంట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ డిస్కస్ చేసుకునేటువంటి తరుణంలో ఈ పోస్ట్ వార్ సెటిల్మెంట్స్ ఎట్లా జరిగాయి, ఎకానమీస్ ఎలా ప్లంజ్ అయినాయి, అంటే ఎట్లా కింద పడిపోయినాయి, దానికి అమెరికా ఎలా సపోర్ట్ చేసింది, చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి సడన్గా ఒక భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ భూమి ఎలా పడిపోయింది, ఆ భూమి పడిపోవటాన్ని మనం ఏమన్నాం, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అన్నాం. ఇట్లా మనం డిఫరెంట్ ఫేసెస్ చూసుకుంటూ వచ్చాం. సో 1918 తర్వాత నుంచి 1934-35 పీరియడ్ వరకు కూడా మనం కవర్ చేసుకుంటూ రావటం జరిగింది. అది మనం బేస్గా ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం. చాలామంది కమెంట్ సెక్షన్లో నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు. అందరికీ పాదాభివందనం. చిన్నవాళ్ళు అయితే ఆశీర్వాదాలు. ముఖ్యంగా శాస్త్రి గారు, మీ అప్రిసియేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఒక బహుశా స్టూడెంట్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ కొట్టామన్నారు మన వీడియోస్ చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా మంచి ప్రమోషన్స్ రావాలని ఆ భగవంతుడి దయ వలన కోరుకోవటం జరుగుతుంది. అట్లాగే పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఈ సిరీస్లో మనం కవర్ చేసుకుంటూ వెళ్ళటం డీటెయిల్డ్గా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ స్కూల్స్లో మీకు డెఫినెట్గా ప్రెషర్ అనేది పెడుతూ ఉండొచ్చు. డెఫినెట్లీ ఐ అగ్రి. నేను కూడా కొంత ఇంటర్నేషనల్ స్కూల్స్లో పనిచేయటం జరిగింది. మనకి నవంబర్ రాగానే మనకు ఒక రకమైనటువంటి ఈ ప్రీ అసెస్మెంట్స్, ప్రీ బోర్డ్ అసెస్మెంట్స్ అని ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్ని క్రియేట్ చేసేసి ఒక స్ట్రెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ట్రాప్లో పడద్దు. మీకు టర్మ్ 1లో మీకు ఎంత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలిగారు పర్ఫెక్ట్గా, టర్మ్ 2కి ఎంత ప్రిపేర్ అవ్వగలిగారు అనేటువంటిది ఫర్ ద బెస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్. ఎవరైతే నేను ఎఫర్ట్ పెట్టి చదువుకోగలను సార్, నేను హార్డ్ వర్క్ చేయగలను అనేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ స్ట్రాటజీ అప్లై అవుతుంది. ఐ కెన్ కవర్ ది ఎంటైర్ సిలబస్. సో టర్మ్ 1లో హాఫ్ పోర్షన్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకోండి, టర్మ్ 2కి మిగతా పోర్షన్ చదువుకోండి. సార్ నేను యావరేజ్ స్టూడెంట్ సార్ అంటే నేనేం చేయాలి? డెఫినెట్గా యావరేజ్ స్టూడెంట్ అయితే మీరు ప్రతి చాప్టర్లో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ చాప్టర్స్లోంచి మ్యాప్స్ ఏమైనా ఉంటే మ్యాప్స్, లేదు ఆ చాప్టర్లో నుంచి ప్రీవియస్ ఇయర్ బోర్డు క్వశ్చన్స్ ఏమైనా దొరుకుతాయి మనకి. ప్రీవియస్ ఇయర్ బోర్డు క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్ అని అడిగితే మీకు దొరుకుతాయి. అవి మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. సో స్టిల్ దేర్ యూ కెన్ స్టిల్ గెట్ అప్ టు 70-80%. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, సార్ నాకు ఏమి రాదండి, నాకు అసలు సోషల్ అంటేనే చిరాకు, నాకు అసలు ఏందో ఒక రకమైనటువంటి భయము, స్కూల్కి వెళ్ళంగానే సోషల్ పేపర్ చూడంగానే నిద్ర వచ్చేస్తుంది, పడిపోతాను,
ఇట్లా రకరకాలైనటువంటి ఫోబియాస్ వలన, భయం వలన నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి, ఐ డోంట్ లైక్ సోషల్ అండి, నేను 10th తర్వాత ఐ వాంట్ గో ఫర్ ఇంజనీరింగ్ అండి, ఇట్లా వాట్ ఎవర్ ద రీజన్స్ సెడ్ అండ్ డన్, మీకు ఏ కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మనకున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా ఉంది, ఈ సంవత్సరానికైతే మీరు సోషల్ పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వటం మాత్రమే కాకుండా కొంచెం మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే మీకు ఓవరాల్గా అంటే ఒక 60 to 70 మధ్యలో ఏం చేసుకుంటే ఫెయిల్ అవుతాం అనేటువంటి ఒక భయం అయితే ఉండదు. బేసిక్గా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రీవియస్ 10 year క్వశ్చన్స్, 10 years నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ మనకి ఆల్ ఇన్ వన్ సిరీస్లని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఇట్లా రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి. ప్రతి చాప్టర్లో మీరు చదవలేకపోతే కనీసం ఆ చాప్టర్ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటి తెలుసుకొని అవి మాత్రమైనా చదవండి. బిట్స్ మెయిన్గా ప్రతి చాప్టర్ నుంచి బిట్స్ చదువుకోండి. అవి మనకి దాదాపుగా 30 మార్కులు దాకా వచ్చి పడతాయి. సో మిగిలినటువంటి షార్ట్ ఆన్సర్స్ మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు కాబట్టి అవి ఒక 20-25 మార్కులు వచ్చినా కూడా మీరు ఈజీగా 50% పైన అయితే గ్యారంటీగా ఉంటారు. ఇవి ఏదో జనరల్గా నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఒక ఫియర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. నేను బాగా నమ్మేది ఏంటంటే, ఒకటి ఎగ్జామ్ అనేది ఏంటి అంటే మీరు చదువుకున్న దానికి, మీరు రాసిన దానికి యాజ్ ఏ టీచర్గా నాకు ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ కనుక రెలవెంట్ అయితే నేను దాన్ని కొన్ని మార్క్స్ అలాట్ చేస్తా. అంతే కదా ప్రాసెస్. మీరు చదువుకుంటారు, ఒక ప్రీడిఫైన్డ్ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ నుంచి మీరు ఎగ్జామ్ రాస్తారు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను యాజ్ ఎ టీచర్గా, ఆ క్వశ్చన్స్లో నుంచి మీరు కొన్ని తెలిసినవి రాస్తారు, కొంత జనరల్గా రాస్తారు, మొత్తానికి రాశారు అనుకోండి. రాసిన దాంట్లో నుంచి రిలవెంట్ పాయింట్స్కి ఏమో ఎక్కువ మార్కులు పడతాయి, కొంచెం ఏదో జనరల్గా రాసిన దానికి కొంచెం హాఫ్ మార్క్స్ లేకపోతే సగం మార్కులు లేకపోతే అసలు కంప్లీట్లీ ఇర్రిలవెంట్ అయితే ఇర్రిలవెంట్ ఆన్సర్ అని రాసే, నేనైతే ఇర్రిలవెంట్ ఆన్సర్ అని రాసేసి 0 మార్క్స్ వేసాను. సో సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్స్డ్ పిల్లర్. ఇది ఖచ్చితంగా నాకు ఇలాగే రావాలి అనేటువంటి ఫిక్స్డ్ పిల్లర్ కాదు. అండ్ దట్ ఈస్ నాట్ యూ యాజ్ ఎ హోల్. మీ జీవితంలో ఎగ్జామ్ అనేది ఒక్క శాతం లేదా అంతకంటే తక్కువగా మీరు పెట్టుకోవచ్చు. సార్ నేను 10th ఫెయిల్ అయితే, మీరు ఫెయిల్ అవ్వరు బేసిక్గా. ఇది మీ భయం అనమాట. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని భయపెట్టేటువంటి ఒక వర్డ్ ఏంటంటే మీరు ఫెయిల్ అవుతారేమో. ఫెయిల్ అవ్వరు. ఫస్ట్ ఎందుకు ఫెయిల్ అవ్వరు? సిబిఎస్ఈ వరకు మనం మాట్లాడుకున్నట్లయితే ఇంటర్నల్ మార్క్స్ మీకు కొన్ని ఉంటాయి, అట్లాగే బోర్డులో అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయటం జరుగుతుంది. కాబట్టి యావరేజ్ లెర్నర్, బిలో యావరేజ్ లెర్నర్ కూడా మార్కులు వచ్చేటట్టుగా ఒక 30-35 మార్కులు వచ్చేటట్టుగా మెయిన్ పేపర్ని సెట్ చేయటం జరుగుతుంది. సో దట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ సెట్టింగ్ ద క్వశ్చన్ పేపర్. ఇది ఒకటి. రెండవది, మీరు ఈ సంవత్సరం అంతా క్లాసులకి వెళ్ళారు, మీరు ఈ సంవత్సరం అంతా ఏదో ఒకటి చదువుతూనే ఉన్నారు కాబట్టి అన్ని కాన్సెప్ట్స్ మీకు రాకపోయినా 10 కాన్సెప్ట్స్లో కనీసం 5 మీకు వచ్చి ఉంటాయిగా, ఒకటో రెండో మీకు ఏదన్నా అర్థమై ఉంటుందిగా. కాబట్టి మీరు ఫెయిల్ అవుతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు సంవత్సరం అంతా బడికి వెళ్ళారు, పాఠాలు విన్నారు, మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా మీ బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. ఫస్ట్ ఇది ఎప్పుడు జరుగుతుందండి అంటే, ఇది మీరు నమ్మితే జరుగుతుంది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఫస్ట్ మీరు చేయగలరు అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. పాస్ అవటమే కాదు, మంచి రిజల్ట్స్తోనే వస్తాయి.
అందులో ఏమీ అనుమానపడాల్సిన పని లేదు. ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి పని లేదు. రెండవది, ఈ భయం తాలూకా ఎప్పుడైతే లక్షణం మీలో ఎక్కువగా వస్తుందో, భయం ఉండాలండి. భయం, నేను భయం ఉండకూడదు అనట్లేదు. భయాన్ని మనకి శివకేరా బుక్లో చెప్తాడు, ఫియర్ యాజ్ ఏ మోటివేషన్ అని. నేను ఫెయిల్ అవుతాను అనేటువంటి భయం నాకు ఉంది కాబట్టే నేను చదువుకుంటాను, నా ఎఫర్ట్స్ నేను పెడతాను. మీరు ఎఫర్ట్స్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా దానికి తాలూకా రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అది మీరు 100% పెడితే మీకు 100% వచ్చే ఛాన్స్ ఉంది, లేదు 50% పెడితే 50% వచ్చే ఛాన్స్ ఉంది. అది ఇట్స్ అప్ టు యూ, యువర్ అబిలిటీ. అదొక ఫ్యాక్ట్. రెండవది, భయపడి ఆగిపోతారా? భయపడి ఆగిపోతారా, లేకపోతే భయంతో ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్తారా? ఇప్పుడు వర్షం వస్తుంది అనేటువంటి సూచన ఉంది మనకి. వర్షం వస్తే తడిసిపోతాము అనేటువంటిది కాన్సిక్వెన్స్. వర్షం వస్తుంది కదా అని బయటకు వెళ్ళటం మానేస్తారా? అప్పుడు ఏం చేస్తాం మనం? గొడుగో, రెయిన్ కోటో, లేకపోతే ఇంకేదైనా కవరో, కనీసం ఏదో ఒకటి మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా. సో ఎగ్జామ్ను కూడా అలాగే తీసుకోండి. మీ ప్రిపరేషన్ పైన మీరు ఫోకస్ చేయండి. పక్కన వాళ్ళు మీరు ఫెయిల్ అయిపోతున్నారు అని అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే, మిమ్మల్ని టు మేక్ యూ మోర్ రియలైజ్ దట్ దిస్ ఎగ్జామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, జీవితంలో మీకు ఈ సర్టిఫికెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ని కన్వే చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే మీ చుట్టుపక్కల ఉండేటువంటి పెద్దలు కానీ, టీచర్లు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదా చుట్టాలు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ చెప్పాలి అనేటువంటి ప్రయత్నమే తప్ప ఎవరికి కూడా మిమ్మల్ని ఫెయిల్ అవటం చూడాలి అనేటువంటి కోరిక ఉండదు. ప్లీజ్ గెట్ దట్ వెరీ స్ట్రైట్. ఎవరు కూడా మీరు ఫెయిల్ అవ్వాలి, మీరు ఫెయిల్ అయితే మాకు బాగుంటుంది అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు ఇలాగే కనుక ప్రిపేర్ అయితే దిస్ విల్ రిజల్ట్ ఇన్ సచ్ ఏ వే అనేటువంటి ఒక భయాన్ని, వాళ్ళకున్నటువంటి ఒక భయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మీరు భయపడద్దు. ఎస్, టేక్ ఇట్ యాజ్ ఏ సజెషన్. ఎస్, మీరే అడగండి, హెల్ప్ అడగండి, కావాలంటే టీచర్స్ని హెల్ప్ అడగండి, లేకపోతే ఫ్రెండ్స్ని హెల్ప్ అడగండి. మీకు ఇంకా ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే గూగుల్ జెమినై కావచ్చు, రకరకాలుగా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఒక కాన్సెప్ట్ పైన నేను చెప్పినట్టుగా బోర్డ్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, షార్ట్ ఆన్సర్స్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఏముందో దాని తాలూకా సిస్టమేటిక్ వే ఆఫ్ రీడింగ్ అంటాం దాన్ని. అంటే ఒక చాప్టర్లో నుంచి బోర్డుకి తాలూకా క్వశ్చన్స్ లాంటివి ఏమేమి వస్తాయి మనకి అనేటువంటి ప్రిపరేషన్ కనుక మనం చేసుకోగలిగితే డెఫినెట్లీ యు ఆల్ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్, అందులో నో డౌట్. ముఖ్యంగా మన తెలుగు పిల్లలకి ఏంటంటే బాగా కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. కష్టపడి చేయటం నేర్చుకోవాలి అనేటువంటి తపన సహజంగా మన తెలుగు వాళ్ళలో ఈజీ గివప్ అనేది ఉండదు. తొందరగా వదిలేయాలి అనేటువంటి ఆలోచన ఉండదండి సహజంగా. ఎక్కడో రేర్ ఎగ్జెప్షన్స్ తీసుకుంటే తప్ప మన తెలుగులో అనేక మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి సాధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ దోస్ గ్రేట్ పీపుల్, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే మీ పొటెన్షియల్ మీకు తెలియట్లేదు. మీరు ఎంత బాగా చదవగలరు అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు బహుశా పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసుండ్రు. బహుశా ఎవరు చెప్పుండకపోవచ్చు, లేదా రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ డీటెయిలింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. తల్లిదండ్రులు తిట్టడం వల్ల కావచ్చు, పేరెంట్స్ వల్ల కావచ్చు, లేదా టీచర్స్, ఒక పర్టికులర్ టీచర్ వల్ల నాకు పలానా సబ్జెక్ట్ అంటే భయం ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు అర్థం కాకపోవటం, లేదా వాళ్ళు ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా అయిపోయిందండి. ఆ ఫేజ్ అంతా అయిపోయింది. ఇంక మీకు మీరు ఇప్పుడు మీరు చేయాల్సింది అది కాదండి.
10th క్లాస్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఫోకస్ ఆన్ యోర్ ప్రిపరేషన్. మీరు ఏం టార్గెట్ పెట్టుకొని ఇంకా దాదాపుగా 2.5 months, నవంబర్, డిసెంబర్, జనవరి, నేను ఈ వీడియో చేసే టయానికి 3 months పైన టైం ఉంది. ఫిబ్రవరిలో మ్యాక్సిమం డేట్స్ రావచ్చు. సో ఒకవేళ వచ్చి ఉంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. సో 3 months ఆర్ 90 days. మీకు ఎగ్జామ్స్కి 45 days తీసేసుకున్నా కూడా ఎవ్రీ సబ్జెక్ట్కి మీకు మినిమం 5 to 6 days అయితే ఈజీగా మీరు కేటాయించగలుగుతారు. ప్రతిరోజు మీరు ప్లాన్ చేసుకొని చదువుకుంటే డెఫినెట్గా మీరు అందరూ కూడా మంచి రిజల్ట్స్తో పాస్ అవుతారు. అందులో ఏం అనుమానం లేదు. మనం చెప్పాలనుకుంటున్నటువంటి సిరీస్ ఏంటంటే, ఎనీ టైమ్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీకు కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అన్నప్పుడు వినాలి. ఒక లైబ్రరీ లాగా ఇది ఉపయోగపడాలి, పాయింట్ టు పాయింట్ అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కొంచెం స్లోగా వెళ్తున్నాం. డెఫినెట్లీ వి విల్ కవర్ ఆల్ ద చాప్టర్స్. బట్ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. అలాగే మన ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన పిల్లలు, ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరి గురించి నేను మొన్న ట్రైనింగ్ సెషన్ ఇవ్వటానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన సందర్భంలో మన తెలుగు పిల్లలకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అందుబాటులో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుండు అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. దానికి తాలూకా ఆలోచన అయితే వచ్చింది. సో దానికి పిల్లలకి ఎట్లా హెల్ప్ చేయాలి అనేటువంటిది చూస్తాను. ఏదైనా కోర్స్ రెడీ చేయాలా, సాఫ్ట్ స్కిల్స్ అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలి ఏంటి అనేది. సో లెట్స్ నౌ గెట్ ఇన్ టు ద టాపిక్. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ అమ్మ నాన్న కానీ, మీ టీచర్స్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ, లేదా నేను కానీ వచ్చి మీ ఎగ్జామ్ రాయటానికి వీలు లేదు. మీరే మీ ఎగ్జామ్ని ఫేస్ చేయాలి. కాబట్టి లెట్స్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్రేటర్ రిజల్ట్స్. అండ్ ఐ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ద తెలుగు కమ్యూనిటీ, దట్ వీ ఆల్ క్యాన్ అచీవ్ గ్రేటర్ రిజల్ట్స్ బై పుట్టింగ్ గ్రేటర్ ఎఫర్ట్స్. ఈ ఎఫర్ట్స్ ఒక్కరోజు పెడితే వస్తాయా అంటే రావండి. మీరు రోజు కొంత టైం మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోగలిగితే మీరు రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయండి. మీరు ఏమీ చేయకుండా అద్భుతాలు జరిగిపోయి రిజల్ట్స్ రావాలి అనుకుంటే నిద్రపోయి కలలు కనండి. మనకు బాగా కలల్లో అయితేనే మనం సాధించగలం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళ అనేది ఎలా ఉండాలి అంటే, నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చేది కళ కాదు, నిన్ను నిద్ర పోనివ్వకుండా చేసేది కళ. కొంచెం అటు ఇటుగా ఆయన అదే అర్థం వచ్చినట్టు చెప్తారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏదన్నా అబ్దుల్ కలాం గారి ఫ్యాన్స్ ఉన్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర టైం ఉంది, మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మీ తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు కొనిస్తారు. ఈ మధ్య ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందరికీ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ ఫాదర్ను మీ మదర్ను వచ్చిన తర్వాత ఒకసారి మొబైల్ తీసుకొని మీకు ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ వరకు తీసుకొని అది ప్రింట్అవుట్ తెప్పించుకున్నా కూడా దట్స్ ఫైన్. సో ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు మాస్టర్ ద సక్సెస్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్. దిస్ ద ఫస్ట్ స్టెప్. మిగతా వీడియోస్లో నెక్స్ట్ స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ యూ స్టార్ట్ ఏ ప్రిపరేటరీ ప్లాన్. మీ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు స్టార్ట్ చేసుకోండి. రైట్ నౌ, ఫ్రమ్ వెన్ యూ ఆర్ గెటింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్, ఆల్రెడీ మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనేటువంటి ఒక వరీలో మీరు చేయొద్దు. మీ గోల్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనేది ప్లాన్ చేసుకొని ఎంత పర్సంటేజ్లో మనం ఉన్నాం. మీ గురించి మీకు బాగా తెలుసు కదా. నా నా గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎంత బాగా చదువుతాననేది తల్లిదండ్రులకు తెలిసినా తెలియపోయినా, వాళ్ళ ముందు అబద్ధాలు చెప్పినా మీ టీచర్కి మీకు బాగా తెలుసు. వెళ్ళి అడగండి. అడిగి మీ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. మీరు 60% స్టూడెంట్ అనుకుందాం, తప్పేం లేదు, తప్పేం కాదు. కొంచెం 75% అట్లా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి.
లెట్ అస్ సి 75 కంటే ఎక్కువ వస్తే ఏమీ నష్టం ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి లెట్ అస్ బీ వెరీ సీరియస్ ఆన్ దట్ ఎగ్జామినేషన్ మోడ్. నేను ఇప్పుడు సీరియస్ అన్నాను కదా అంటే మళ్ళీ దానికి ఆ, అన్నాలు తింటాం మానేసి ఇట్లాంటివి కాదండి. స్ట్రెస్ తీసేసుకుని దానికి ఆ, పిల్లలు ఇంకా అదే పనిగా ఉంటూ అట్లా కాదు. యువర్ బ్రెయిన్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎవ్రీ 1 అవర్కి కనీసం 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. చదివిన దాన్ని నోట్స్ రూపంలో రాయటం మొదలుపెట్టండి. నోట్స్ కనీసం డీటెయిల్డ్ నోట్స్ రాయలేకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, మైండ్ మ్యాప్స్ ఇట్లాంటివి ఏమైనా ట్రై చేయండి. దట్ ఈస్ హౌ యువర్ బ్రెయిన్ వర్క్స్. మీ తప్పేం కాదు. మీరు ఒకసారి చదివి అది గుర్తులేదు అని అంటే మీరు చదివిన దానికి గుర్తుపెట్టుకోవడానికి మధ్యలో మీరు ఏం చేస్తున్నారు, హౌ ఆర్ యూ బాండింగ్ ఇట్, దాన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు, మీ మీ బ్రెయిన్లో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దాని తాలూకా లెసన్ మళ్ళీ ఒకసారి తీసుకుందాం మనం. సో నౌ టుడేస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పోస్ట్ వరల్డ్ వార్. మనకి సో రీబిల్డింగ్ వరల్డ్ ఎకానమీ పోస్ట్ వార్. సో వార్ జరిగిన తర్వాత జరిగినటువంటి రీబిల్డింగ్ ప్రాసెస్ అంటే మళ్ళీ తిరిగి నిర్మించుకునేటువంటి ప్రయత్నం ఎలా జరిగింది అనేటువంటిదే మనకి మెయిన్ ఎజెండా ఆఫ్ ద టాప్. సో సెకండ్ వరల్డ్ వార్ అసలు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? వరల్డ్ వార్ అనేది స్పెసిఫిక్ ప్లేసెస్లో మనకి స్టార్ట్ అవుతుంది, కానీ దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం వరల్డ్ వార్ అని పిలవటం జరుగుతుంది. సో సెకండ్ వరల్డ్ వార్ అవుట్ ఆఫ్ మీర్ 2 decades అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. 1918లో మనకి మొదటి ప్రపంచ యుద్ధం అంతమైతే దాదాపు 20 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. మళ్ళీ 2 గ్రూప్స్గా విడిపోయింది ప్రపంచం అంతా. ఒక గ్రూప్ వచ్చి యాక్సిస్ పవర్స్, నాజీ జర్మనీ అంటే జర్మనీ బేసిక్గా, జపాన్, ఇటలీ, ఈ మూడు ఒక గ్రూప్. దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి టీం అనుకుందాం, క్రికెట్ టీమ్స్ లాగా టీం అనుకుందాం, అలయన్స్ గ్రూప్. బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ అండ్ యుఎస్. ఇక్కడ సోవియట్ యూనియన్ అని ఎందుకు మెన్షన్ చేయాలి? ఆ టైంలో మనకి రష్యా లేదు, ఆ టైంలో మనకి సోవియట్ యూనియన్ అనేటువంటిదే ఉంది. అందులోంచి విడిపోయి దేశాలుగా మారి అందులో ఒక దేశం రష్యా. ఓకే, కాబట్టి సోవియట్ యూనియన్ అని రాయాలి. సో ఇట్ వాజ్ ఎ వార్ వేజ్డ్ ఫర్ 6 years ఆన్ మెనీ ఫ్రాంట్స్. చాలా చోట్ల చాలా రకాలుగా. అంటే ఇంతకుముందు మనకి యుద్ధం ఎలా జరిగేది? నేరుగా యుద్ధం జరిగేది. ఇప్పుడు మనకు జనరల్గా యుద్ధం అంటే ఏమనుకుంటాం, సైనికులు యుద్ధం చేసుకుంటారు అనేటువంటిది ఒక ఒపీనియన్. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో, కొంత మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా బాంబ్స్ వాడటం జరిగింది, సముద్ర మార్గం గుండా వచ్చి అటాక్ చేయటం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం దగ్గరకు వచ్చేపాటికి బాంబ్స్ చాలా సీరియస్గా, అంటే ఎయిర్తో డ్రాప్ చేయటం. హిరోషిమా నాగసాకి బాంబ్ అటాక్ కానీ, పర్ల్ హార్బర్ అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ వేరియస్ ఫాంట్స్ అంటే ల్యాండ్, ఎయిర్, సీ, వాటర్లో కూడా జరిగాయి. అది దీని యొక్క తీవ్రతను మనకు తెలియజేస్తుంది. సో వన్స్ అగైన్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. వార్ అన్నప్పుడు మనకి సహజంగా జరిగేటువంటిది ఏంటి? మరణాలు, విధ్వంసం. కాబట్టి ఎంతమంది చనిపోయారనే రఫ్ ఎస్టిమేట్ ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. రఫ్గా మనకు తెలిసింది ఏంటంటే ఒక 60 మిలియన్, అంటే ఒక 6 కోట్ల మంది చనిపోయి ఉండొచ్చు. ఒక 3% జనాభా అప్పుడు ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో తగ్గి ఉండొచ్చు. వాళ్ళు చంపబడి ఉండొచ్చు, నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ. చాలామంది అనారోగ్యం వలన, ఆహారం లేకపోవడం వలన, ఇట్లా రకరకాల కారణాల వలన చనిపోయి ఉండొచ్చు. సో అన్లైక్ ద ఎర్లియర్ వార్స్, మోస్ట్ ఆఫ్ ద డెత్స్ టుక్ అవుట్ సైడ్ ద బ్యాటిల్ ఫీల్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలా వార్స్లో మనం చూస్తున్నటువంటి పాయింట్స్లో ఫస్ట్ వరల్డ్ వార్ అసలు ఏ గ్రూప్స్ మధ్య జరిగింది, అది ఏ రకంగా జరిగింది,
దాని తర్వాత ఎంతమంది చనిపోయారు ఆ జనాభా గురించి వచ్చాం మనం. అది చూసుకున్నప్పుడు ఆ డెత్స్ అనేవి కేవలం ఆ యుద్ధం జరిగే ప్రాంతంలో మాత్రమే జరిగిందా అంటే కాదు. సివిలియన్స్ చనిపోయారు, అంటే కామన్ పీపుల్ని సివిలియన్స్ అంటాం. మిలిటరీ వాళ్ళు మిలిటేరియన్స్ అంటాం కదా, మిలిటరీ గ్రూప్స్, సోల్జర్స్ అంటాం కదా. వాళ్ళు వారిలో చనిపోవటం సహజం, ఎందుకంటే యుద్ధంకి వెళ్ళారు, వాళ్ళు అటాక్ చేస్తారు, శత్రువులు వీళ్ళని అటాక్ చేస్తారు, కాబట్టి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలా ప్రాంతాల్లో ఏరియల్ బాంబింగ్ జరిగింది. ఈ ఏరియల్ బాంబింగు, రిలెంట్లెస్ ఆర్టిలరీ అటాక్స్, కంటిన్యూస్గా బాంబ్ దాళ్ళు, బాంబ్స్, ఇవన్నీ జరగటం వలన ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ డివాస్టేషన్, సోషల్ డిస్రప్షన్, ఇవన్నీ జరిగి రీకన్స్ట్రక్షన్ ప్రామిస్ టు బి లాంగ్ అండ్ డిఫికల్ట్. సో ఈ మొత్తంగా జరగటం వలన మనకి విపరీతమైనటువంటి జనాభా నష్టం జరిగింది. కేవలం యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది. సో దానివల్ల రీకన్స్ట్రక్షన్ అనేది చాలా కాలం పాటు పట్టింది అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో టూ క్రూషియల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమిటి, రెండు ప్రధానమైనటువంటివి మనకి పోస్ట్ వార్, యుద్ధం జరిగిన తర్వాత ప్రధానంగా మనకి హెల్ప్ అయినటువంటివి రీకన్స్ట్రక్షన్లో రూపాంతరం చెందటానికి కారణమైనటువంటివి ఏంటి అంటే, ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ యుఎస్ ఎమర్జెన్స్ యాజ్ ద డామినెంట్ ఎకనామిక్, పొలిటికల్ అండ్ మిలిటరీ పవర్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. వెస్టర్న్ వరల్డ్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా యుఎస్ ఆవిర్భవించడానికి మొదటి ప్రపంచ యుద్ధం కారణమైంది. ద సెకండ్ వాస్ ద డామినెన్స్ ఆఫ్ ద సోవియట్ యూనియన్. రెండో ప్రపంచ యుద్ధానికి వచ్చేపాటికి లాస్ట్ స్టెప్లో ఎంటర్ అయినటువంటి సోవియట్ యూనియన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్, వాళ్ళు కూడా ఒక డామినెంట్ పవర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ వరల్డ్ వార్ వన్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి పవర్ ఒకటి ఉంది, వరల్డ్ వార్ టూ అయిపోయే టైంకి మరొక పవర్ ఎస్టాబ్లిష్ అయింది. సో వీ హ్యావ్ టూ పవర్స్ నౌ. సో ఇట్ హ్యాస్ మేడ్ హ్యూజ్ సాక్రిఫైసెస్ టు డిఫీట్ ద నాజీ జర్మనీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హిట్లర్. హిట్లర్ నేతృత్వంలో ఉన్నటువంటి జర్మనీని ఓడించడానికి ఈ యుఎస్ కానీ లేదా సోవియట్ యూనియన్ కానీ అనేక ప్రయత్నాలు చేశాయి. కాబట్టి సోవియట్ యూనియన్ ప్రధానంగా వెళ్ళి జర్మనీలో బెర్లిన్ని అటాక్ చేసి, అసలు యుఎస్ఎస్ఆర్ గనక రాకపోయి ఉంటే, ఇది ఒక అజంప్షన్ మాత్రమే, ఖచ్చితంగా హిట్లర్ గెలిచేవాడు అనేటువంటి ఒక థీరీ కూడా ఉంది, ఒక అజంప్షన్ ఉంది. కాబట్టి యుఎస్ఎస్ఆర్ వచ్చింది కాబట్టే, వాళ్ళు అగ్రికల్చర్ ఆధారిత దేశంగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉన్నటువంటి దేశం చాలా అభివృద్ధి చెందటానికి కారణమైంది. ఆ అభివృద్ధే తర్వాత జర్మనీని డిఫీట్ చేయడానికి కారణమైంది అనేటువంటి అంశం మనం ఇక్కడ చూడాలి. అంటే ఒకటి యుఎస్ ఎస్టాబ్లిష్మెంట్ వరల్డ్ వార్ వన్ రీజన్ అయితే, వరల్డ్ వార్ టూకి యుఎస్ఎస్ఆర్ కూడా టూ స్ట్రాంగ్ పవర్స్గా ఎస్టాబ్లిష్ అయింది. అంటే వరల్డ్ వార్ టూ ఇస్ ద కంటెక్స్ట్. వరల్డ్ వార్ టూ హ్యాపెండ్ బిట్వీన్ అలైడ్ వర్సెస్ యాక్సిస్ పవర్స్. సో అలైడ్ పవర్స్, యాక్సిస్ పవర్స్కి మధ్య 1939 నుంచి 1945 వరకు యుద్ధం జరిగింది. సో దాదాపు 6 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. అలైడ్ పవర్స్లో ఎవరున్నారు? బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్, యుఎస్ఎస్ఆర్. అలాగే యాక్సిస్ పవర్స్లో జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ రెండు వర్గాల వాళ్ళు కొట్టుకున్నారు. వరల్డ్ వార్ వన్ అయ్యేటప్పటికి మనకి యుఎస్ ఒక స్ట్రాంగ్ పవర్గా ఎస్టాబ్లిష్ అయితే, వరల్డ్ వార్ టూ అంతమయ్యేటువంటి టయానికి మనకి యుఎస్ఎస్ఆర్ కూడా పవర్ఫుల్ కంట్రీగా వచ్చింది. మరి దీని తాలూకా నష్టం ఎంత జరిగిందంటే, దాదాపు ఒక 6 కోట్ల మంది చనిపోయి ఉండొచ్చు. అనేక ప్రాంతాల్లో, కేవలం భూమి పైన మాత్రమే కాదు, సముద్రాలపైన యుద్ధం జరిగింది, గాల్లో బాంబులు వేశారు, ల్యాండ్ పైన యుద్ధం జరిగింది. కాబట్టి అనేక ఫ్రాంట్స్లో జరిగింది, కాబట్టి అనేక మంది చనిపోవడానికి కారణం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వరల్డ్ వార్ టూ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత నష్టం జరిగింది కాబట్టి
దాన్ని రీబిల్డ్ చేసుకునేటువంటి ప్రాసెస్ మనకి ఎక్కువ టైం, ఎందుకంటే ఎక్కువ నష్టం డివాస్టేషన్ జరిగింది కాబట్టి ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఇవి మనకి బేసిక్గా మనం వరల్డ్ వార్ 2 గురించి మనకి తెలిసి ఉండాల్సినటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్. వరల్డ్ వార్ 2 ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, జరిగిన దాని తాలూకా పరిణామాలు ఏంటి, ఎలా జరిగింది, వరల్డ్ వార్ 1కి 2కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. వరల్డ్ వార్ 1 డామినెంట్లీ ల్యాండ్ మీద జరిగింది. వరల్డ్ వార్ 2 ల్యాండ్, ఎయిర్, వాటర్ మీద జరిగింది. ఇవి డామినెంట్ డిఫరెన్సెస్ మనకు తెలిసి ఉండాలి. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రాయటానికి వీలుగా ఉండాలి. బిట్స్ రూపంలో కూడా రావచ్చు. నెక్స్ట్, మరి ఎలా బిల్డింగ్ జరిగింది, ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది పోస్ట్ అనేది మనం తీసుకున్నప్పుడు, పోస్ట్ వార్ సెటిల్మెంట్స్ ఎట్లా జరిగాయి. బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ని సెటప్ చేశారు. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎకానమిస్ట్స్ అండ్ పొలిటీషియన్స్ డ్రూ 2 కీ లెసన్స్. 2 ప్రధానమైనటువంటి లెసన్స్ని వాళ్ళు నేర్చుకున్నారు ఈ ఇంటర్ వార్ ఎకనామిక్ ఎక్స్పీరియన్సెస్. అంతర్జాతీయంగా జరిగినటువంటి వార్ తాలూకా అనుభవాల నుంచి వాళ్ళందరూ కూడా కొన్ని అనుభవాలని నేర్చుకున్నారు, లేదా కొన్ని పాఠాలు నేర్చుకున్నారు అనేటువంటిది మనకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే, నేను ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాను. అది చాలా దూరంగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్. నేను వెళ్ళిపోతాంలే టైంకి అనేటువంటి ఒక ఉద్దేశంతో దాదాపుగా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్ కాకుండా పక్క సెంటర్కి వెళ్ళాను. ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్కి రావటానికి నాకు 20 నిమిషాలు టైం పట్టింది. నేను లేట్ అయ్యాను కాబట్టి నన్ను ఎగ్జామ్ రాయనివ్వలేదు. సో దీంట్లోంచి ఇది ఒక అనుభవం. దీంట్లోంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి అంటే, ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడైనా కూడా ఎర్లీగా వెళ్ళటం ఉత్తమం. ఒకవేళ సెంటర్ మారినా కూడా టయానికి మీరు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కదా. అట్లాగే వరల్డ్ వార్ జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత, ఇండస్ట్రియల్ సొసైటీ బేస్డ్ ఆన్ మాస్ ప్రొడక్షన్ కెనాట్ సస్టైన్ వితౌట్ మాస్ కన్సప్షన్. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి టైం అది మనం చూసాం. అసెంబ్లీ లైన్ మెథడ్ అని, హెన్రీ ఫోర్డ్ కార్స్ సిస్టంలో డిజైన్ చేశాడని, వర్కర్స్ దాన్ని రెసిస్ట్ చేశారని, ఈ స్ట్రాటజీ అంతా మనం చూసి మాస్ ప్రొడక్షన్ ద్వారా అమెరికా డెవలప్ అయింది అనేటువంటి ఒక ఐడియాని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ప్రీవియస్ సెషన్స్. మరి అలాంటి ఒక మాస్ ప్రొడక్షన్ సస్టైన్ అవ్వాలంటే అంత ప్రొడక్షన్ని కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా, అంత ప్రొడక్షన్ని తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి. కొనుక్కుంటేనే కదా దాని తాలూకా లాభాలు మనకు రిటర్న్ వచ్చేది. కాబట్టి టు ఎన్ష్యూర్ మాస్ కన్జంప్షన్ దేర్ వాజ్ ఎ నీడ్ ఆఫ్ హై అండ్ స్టేబుల్ ఇన్కమ్స్. టు ఎన్ష్యూర్ మాస్ కన్జంప్షన్, ప్రతి ఒక్కరూ కొనాలంటే దాని తాలూకా ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉండాలి, అలాగే ఎక్కువగా ఉండాలి. ఎక్కువ వస్తేనే కదా కొనటానికి పెట్టుబడులు పెడతారు. సో ఇన్కమ్ కుడ్ నాట్ బి స్టేబుల్ ఇఫ్ ఎంప్లాయ్మెంట్ వాజ్ అన్స్టేబుల్. ఇన్కమ్ ఎప్పుడైతే నాకు స్టేబుల్గా ఉంటుంది, ఎప్పుడైతే నాకు ఉద్యోగం స్టేబుల్గా ఉంటేనే ఇన్కమ్ నెల నెల జీతం వస్తుంది. నాకు ఉద్యోగమే స్టేబుల్గా లేదనుకోండి, నాకు జీతం ఎవరిస్తారు? ఇవ్వరు కదా. కాబట్టి ద స్టెబిలిటీ ఇన్కమ్ ఆస్ ఆర్ రిక్వైర్డ్ స్టడీ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా దీన్ని ఒక్క లైన్లో చెప్పాలి అంటే, అందరికీ కూడా మంచి జీతాలు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్ మన ప్రొడక్షన్ మనం సస్టైన్ చేసుకోగలం అనేటువంటిది ఇండస్ట్రీస్ అందరికీ కూడా అర్థమైంది. బట్ అక్కడ ఉన్నటువంటి వాస్తవ కండిషన్ ఎలా ఉందండి? మార్కెట్స్ అలోన్ కుడ్ నాట్ గ్యారంటీ ఫుల్ ఎంప్లాయ్మెంట్. మార్కెట్ అతలాకుతలంగా ఉంది, విధ్వంసం జరిగింది, లక్షల మంది చచ్చిపోయారు. ఇవన్నీ వెరసి ఉద్యోగ భద్రత అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, గవర్నమెంట్స్ వుడ్ హ్యావ్ టు స్టెప్ ఇన్
to minimize the fluctuations and give an economic stability that is ensured by government. ప్రభుత్వం యొక్క పాత్ర చాలా ప్రాధాన్యతకి సంతరించుకుంది. సో అప్పటి వరకు ఉన్నటువంటి సిట్యుయేషన్లో ప్రభుత్వం తాలూకా యాక్షన్ చాలా లిమిటెడ్గా ఉండేది. మార్కెట్ డ్రివెన్ ఎకానమీ లాగా ఉండేది. అంటే మార్కెట్లో వచ్చినటువంటి మార్పులను బట్టి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఇది జరిగిందో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అయ్యి ఈ సడన్ అప్స్ సడన్ ఫాల్స్ లాంటి ఫ్లక్చువేషన్స్ని ఆపాలి, దాన్ని కొంత కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటిది ఒక లెసన్ నేర్చుకున్నారు వాళ్ళు. సెకండ్ లెసన్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంట్రీస్ ఎకనామిక్ లింక్స్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. సో ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఏంటి? ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, హై పేయింగ్ శాలరీస్ ఉండాలి, అప్పుడే మన బిజినెస్లు సర్వైవ్ అవుతాయి అనేటువంటిది ఒకటి వీళ్ళు బాగా నేర్చుకున్నారు. దానికి ఏం కావాలన్నారు? గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి లక్షణం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మరి సెకండ్ లెసన్ ఏంటి? ద కంట్రీస్ ఎకనామిక్ లింక్స్ with the outside world, the goal of full employment could only be achieved if governments have power to control flows of goods, capital and labor. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ పాత్ర ఇంపార్టెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ తాలూకా పవర్ మన యొక్క గూడ్స్ పైన, మన యొక్క క్యాపిటల్ పైన, మన పెట్టుబడుల పైన, మన యొక్క వర్కర్స్ పైన ఉంటేనే కదా ఇది పాసిబుల్ అవుతుంది అనేటువంటిది కూడా నేర్చుకున్నారు. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలంటే గవర్నమెంట్కి ఏదైనా రోల్ ఉండాలి కదా ఇందులో అనేటువంటి చెప్పారు. సో దస్ ఇన్ బ్రీఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టమ్ వాస్ టు ప్రిజర్వ్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రియల్ వరల్డ్. ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్రపంచం మొత్తంలో పూర్తిగా ఉపాధి అవకాశాలు ఉండాలి. ఆ ఉపాధి అవకాశాల్లో ఎక్కువ జీతాలు వస్తూ ఆర్థికంగా స్థిరత్వానికి అవి కృషి చేస్తే అప్పుడు మాత్రమే మన వ్యాపారాలు అనేవి బాగా మనం చేయగలుగుతాము అనేటువంటి ఒక రెండు ప్రధానమైనటువంటి గుణపాఠాలని వాళ్ళు నేర్చుకున్నారని చెప్పచ్చు. So it agreed for a framework upon the United Nations Monetary and Financial Conference. ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసుకున్నారు. అది జూలై 1944లో. ఆ ప్లేస్ పేరు వచ్చి బ్రెటన్ వుడ్స్ ఇన్ న్యూ హ్యాంప్షైర్ ఇన్ యుఎస్ఏ. ఈ న్యూ హ్యాంప్షైర్ అనేటువంటి ప్రాంతంలో బ్రెటన్ వుడ్స్ అనేటువంటి ఒక లొకాలిటీ అనుకోవచ్చు మీరు. ఆ లొకాలిటీలో వీళ్ళు చేసుకుంటారు. అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది. ఆ హోటల్ పేరు వచ్చి మౌంట్ వాషింగ్టన్ హోటల్ అనేటువంటి హోటల్లో వీళ్ళు డిస్కషన్ జరిగింది. ఇది ఒక చారిత్రక డిస్కషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ కాన్ఫరెన్స్ నిర్ణయం తీసుకుందో, ఈ కాన్ఫరెన్స్లో ఏం నిర్ణయించుకున్నారండి అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అనేటువంటి దాన్ని మనం ఒకటి క్రియేట్ చేయాలి టు డీల్ విత్ ది ఎక్స్టర్నల్ సర్ప్లసెస్ అండ్ ద డెఫిసిట్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్ నేషన్స్. ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి అంశాలని కానీ అలాగే నష్టాలు వస్తున్నటువంటి అంశాలని కానీ పరిరక్షించడానికి ఒక అంతర్జాతీయ సంస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి పేరుతో క్రియేట్ చేద్దాం. షార్ట్ ఫామ్ వచ్చి ఐఎంఎఫ్ అనేటువంటిది పెడదాం అంటున్నారు. ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దాంతోపాటు ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచం మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రపంచ బ్యాంక్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకున్నారు. సో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు ఇవి రెండు కూడా బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్గా పేరు పొందాయి. ఎందుకంటే బ్రెటన్ వుడ్స్లో జరిగినటువంటి సమావేశం తాలూకా అవుట్కమ్ ఇదే.
రెండు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక స్థిరత్వం కోసం అవసరం అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే వీటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని కూడా అంటారు. సో పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టమ్ ఆల్సో ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రిటన్ వుడ్ సిస్టమ్. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తాలూకా వ్యవస్థీకృత మార్పులన్నిటిని కూడా బ్రిటన్ వుడ్ సిస్టమ్గానే పిలవటం జరుగుతుంది. సో ఈ IMF, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ఫైనాన్షియల్ ఆపరేషన్స్ 1947లో స్టార్ట్ అయ్యాయి. సో డిసిషన్ మేకింగ్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ జనరల్గా పెట్టినటువంటి దేశాలు, ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టారు? అమెరికాలో పెట్టారు. కాబట్టి అమెరికా దేశం అప్పటికే స్ట్రాంగ్ అండి, వరల్డ్ వార్ 1 నుంచి స్ట్రాంగ్గా ఉందని చెప్పుకున్నాం ఆల్రెడీ. కాబట్టి డామినెంట్గా యుఎస్ హ్యాడ్ ఎన్ ఎఫెక్టివ్ విటో ఓవర్ ద IMF అండ్ వరల్డ్ బ్యాంక్ డిసిషన్స్. ఉన్నది కూడా అక్కడే కదా, యుఎస్లోనే ఉన్నాయి కాబట్టి యుఎస్లోనే మీటింగ్ జరిగింది, యుఎస్లోనే వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి సహజంగా యుఎస్ డామినెన్స్ అనేది పెరిగింది. వీటో పవర్ అంటే ఏ డిసిషన్ అయినా దానికి అనుకూలంగా ఉన్నప్పుడు సమర్థించడం, అనుకూలత లేదు అనిపించినప్పుడు దాని నుంచి విత్డ్రా చేసుకోవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అనేది ఏం చేసిందంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మనకి డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి కదా, అనేక దేశాల్లో అనేక కరెన్సీస్ ఉన్నాయి. బ్రిటన్ వుడ్ సిస్టమ్ ఏమందంటే ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ పెట్టుకుందాం, దానివలన అందరికీ కూడా ఒక కరెన్సీ లాగా ఉంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చారు. ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ కరెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీ వాజ్ పెగ్డ్ టు ఎ డాలర్ at a fixed exchange rate. The dollar itself was anchored to gold at a fixed price of $35 per ounce of gold. ఒక కరెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నారు, ఆ కరెన్సీని డాలర్గా సెలెక్ట్ చేసుకున్నారు. డాలర్ కూడా గ్యారంటీ ఏంటండి అని అన్నప్పుడు ఒక స్ట్రాంగ్ మెటల్కి ఇద్దామని బంగారానికి లింక్ చేశారు. సో మన గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా బంగారాన్ని నిలువ చేసుకుంటూ ఉంటాయి, ఎందుకంటే బంగారాన్ని ఒక మూల ధన సిద్ధాంతంలో వాడటం జరిగింది కాబట్టి. సో US డాలర్ని కూడా పెగ్ చేశారంటే లింక్ చేయటం, పెగ్ చేయటం అంటే లింక్ చేయటం. సో ఇండియన్ డాలర్లో మనం వ్యాపారం చేయలేము, డాలర్లో వ్యాపారం చేయలేము, ఇండియన్ రూపీస్లో చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తాం, డాలర్స్ కొనుక్కోవాలి, డాలర్స్ అమ్మాలి. ఈ డాలర్స్ కొనుక్కోవటం అమ్మటం కొంత డిమాండ్ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాం, బంగారం కనుక మన దగ్గర ఉంటే బంగారం విలువ డాలర్స్లో చూస్తారు కాబట్టి దేశం యొక్క అభివృద్ధి అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటి ఒక లక్ష్యంతో బంగారంపై పెట్టుబడులు ఎక్కువ మక్కువ పెరగటానికి ఇది ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనేటువంటిది యాజ్ పర్ ద ఫ్యాక్ట్ మనకు తెలిసినటువంటి విషయం. సో ఇప్పటి వరకు మనం చూసింది బ్రిటన్ వుడ్స్లో జరిగినటువంటి మీటింగ్, దాని తాలూకా అవుట్కమ్స్ ఏంటంటే ట్విన్స్, వరల్డ్ బ్యాంక్, IMF. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళ లక్ష్యాలు ఏంటి? టు రీబిల్డ్ ద వరల్డ్ ఎకానమీ, స్టేబుల్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇవి ఎవరి కంట్రోల్లో ఉండేవి? US కంట్రోల్లో ఉండేవి. తర్వాత ఒక కామన్ కరెన్సీగా ఉండాలి అన్నప్పుడు ఏ కరెన్సీ పెట్టుకున్నారు? US డాలర్ పెట్టుకున్నారు. మనకి సింగపూర్ డాలర్ అని, ఆస్ట్రేలియన్ డాలర్ అని ఇట్లాంటి డాలర్స్ కూడా ఉన్నాయి, కానీ US డాలర్ని పెట్టుకున్నారు. అట్లాగే ద డాలర్ ఇట్ సెల్ఫ్ వాజ్ యాంకర్డ్ టు గోల్డ్, గోల్డ్ని కూడా ఒక ఫిక్స్డ్ ప్రైస్ కింద ఫిక్స్ చేసుకోవటం జరిగింది. సో ఈ విధంగా మార్పులు అనేవి మనకు జరిగాయి పోస్ట్ వార్. సో ఎర్లీ ఇయర్స్లో ఎట్లా జరిగిందండి? బ్రిటన్ వుడ్స్ పెట్టారు కదా, మరి అప్పుడు ఏం జరిగింది అంటే బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ inaugurated an era of unprecedented growth of trade and incomes of Western industrial nations and Japan. ఈ బ్రిటన్ వుడ్ సిస్టమ్ వలన అన్ని వెస్టర్న్ కంట్రీస్లో అభివృద్ధి బాగా పెరగటం జరిగింది. ఒక ఈస్టర్న్ కంట్రీ కూడా బాగా పెరిగింది, అది జపాన్. వరల్డ్ ట్రేడ్ గ్రూ యాన్యువల్లీ 8% నుంచి దాదాపుగా 5% వరకు పెరుగుతూ వచ్చింది. 50 నుంచి 70 ఇన్కమ్స్ వచ్చేటప్పటికి గ్రోత్ బాగా స్టేబుల్ అయిపోయింది, ఫ్లక్చుయేషన్స్ బాగా తగ్గాయి.
For this period, unemployment rate, for example, average was less than 5% in most industrial countries. అన్ఎంప్లాయ్మెంట్ లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పచ్చు. కాకపోతే అంత డామినెంట్గా లేదు. కొన్ని చోట్ల అయితే ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. సో దీస్ డికేడ్స్ ఆల్సో సా ద స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రైజ్. Developing countries were in a hurry to catch up with the advanced industrial countries. Therefore, they invested vast amounts of capital importing industrial plant and equipment featuring modern technology. ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోటీ పడేటువంటి లేదా వాటితో సమానంగా ఎదగాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఆ మోడర్న్ టెక్నాలజీ ఆ దేశాల నుంచి దిగుమతుల్ని ఎగుమతుల్ని బాగా ప్రోత్సహించుకున్నారు. ఇవన్నీ కూడా జరిగాయి అనేటువంటి చెప్పారు. సో ఈ కాన్సెప్ట్లో మనకి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అనేటువంటి బాగా పెరిగాయి. ఆ క్రమంలోనే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఈ టారిఫ్స్ అనేటువంటి పదం మొట్టమొదటిసారి అప్పుడే వచ్చింది. అంటే విదేశాల నుంచి మన దేశానికి ఏదైనా దిగుమతి చేసుకుంటే మనం కొంత పన్ను చెల్లించడం అనేటువంటి దాన్ని టారిఫ్, కస్టమ్స్, డ్యూటీస్ ఇట్లా రకరకాల పేర్లతో పిలవటం ప్రారంభించారు. మరి డీకాలనైజేషన్ అండ్ ఇండిపెండెన్స్, ఇందులో మన భారతదేశానికి వచ్చింది ఏమైనా ఉందా? ఎస్, సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. చాలా ప్రాంతాల్లో యూరోపియన్ కాలనీస్గా ఉన్నటువంటివన్నీ కూడా తర్వాత 20 సంవత్సరాల కాలంలో ఏషియాలో ఇటు ఆఫ్రికా ఖండంలో మనకి ఇండిపెండెంట్ నేషన్స్గా అభివృద్ధి చెందటం, ఓవర్ బర్డెన్డ్ బై పవర్టీ, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ దేర్ ఎకానమీస్ and societies were handicapped by the long periods of colonial rule. చాలా కాలం పాటు బ్రిటిష్ వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయినటువంటి రిసోర్సెస్ వల్ల సొంతంగా వాళ్ళు ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి వాళ్ళ రిసోర్సెస్ కానీ వాళ్ళ టెక్నాలజీ కానీ ఏదీ లేకుండా పోయింది. ఈ తరుణంలోనే మన భారతదేశం కూడా ఇండిపెండెన్స్ సాధించుకుంది, ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగింది, అదంతా జరిగింది. సో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు మరి సమస్యను మనం ఏదో రకంగా పరిష్కరించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, మరి వీళ్ళు ఛాలెంజెస్ ఉన్నాయి కదా వీళ్ళకి, యూరోప్, జపాన్ ర్యాపిడ్గా రీబిల్డ్ అవుతున్నాయి కదా, ఎకానమీస్ గ్రూ లెస్ డిపెండెంట్ ఆన్ ఐఎంఎఫ్తో సంబంధం లేకుండా వీళ్ళే ఇచ్చేయగలుగుతున్నారు. దస్ ఫ్రమ్ లేట్ 1950s Bretton Woods institutions began to shift their attention towards developing countries. ఇప్పుడు మేము మిమ్మల్ని స్టెబిలైజ్ చేస్తాం కదా, మరి స్లోగా వరల్డ్ బ్యాంకు ఇంకా ఉంది, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇంకా ఉన్నాయి, ఇవి డెవలపింగ్ కంట్రీస్ వైపుకి చూడటం మొదలుపెట్టారు. ఏం చూశారు వీళ్ళు అంటే, యాజ్ కాలనీస్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ లెస్ డెవలప్డ్ రీజియన్స్ కాబట్టి దీనికి కారణం ఎవరు? వెస్టర్న్ ఎంపైర్సే కదా, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, యుఎస్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ పాపులేషన్ తాలూకా పవర్టీని తగ్గించడం కోసం ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ మళ్ళీ ఆ యుఎస్ డామినేటెడ్ లేదా బ్రిటన్ డామినేటెడ్ ఏం చేశారంటే, కొన్ని రిసోర్సెస్, కొన్ని మినరల్స్ని వాళ్ళు ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అనేటువంటి ఒక గైడెన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. లార్జ్ కార్పొరేషన్స్ టు ఈ పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, యుఎస్ కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, వాళ్ళకి కొంచెం తక్కువ రేటుకి ఇవ్వండి అని మళ్ళీ ఈ ఐఎంఎఫ్ తాలూకా రికమెండేషన్, వరల్డ్ బ్యాంక్ తాలూకా రికమెండేషన్తో న్యాచురల్ రిసోర్సెస్ని మళ్ళీ తక్కువ ధరకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం. మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్ ఇది, ఇందులో ఇంకేం మొహమాటం ఏం లేదు, మనం దాపరికం ఏం లేదు, ఓపెన్ సీక్రెట్ ఇది, అందరికి తెలిసిందే, ఎక్స్ప్లాయిటేషనే జరిగింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి ప్లాన్ వేశారో, ద డెవలపింగ్ కంట్రీస్ డిడ్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ ద వెస్టర్న్ ఎకానమీస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద 1950s and 60s. ఆల్రెడీ 20 సంవత్సరాల అనుభవాన్ని వీళ్ళు చూశారు కదా. దేర్ ఫోర్
దే ఆర్గనైజ్ దెమ్సెల్స్ యాజ్ ఎ గ్రూప్. ఈ డెవలపింగ్ కంట్రీస్ని మేము డెవలప్ చేస్తాము చూస్తాము అన్న దానికి 20 సంవత్సరాల టైంలో మాకేమీ చేయలేదు కాబట్టి మేమందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం. ఆ గ్రూప్ తాలూకా పేరేంటంటే గ్రూప్ 77, G77 అంట. వీళ్ళు అసలు ఈ సిస్టమ్ మాకు వద్దండి, న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ తీసుకురండి, అందులో ఏంటంటే రియల్ కంట్రోల్ ఓవర్ ద నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్మెంట్ అసిస్టెంట్కి ఉపయోగపడాలి, ఆ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి, ఫేర్ ప్రైజెస్ ఆఫ్ రా మెటీరియల్స్కి ఉపయోగపడాలి, బెటర్ యాక్సెస్ ఫర్ దేర్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, మేము అమ్మేటప్పుడు మాకు ఎక్కువ లాభాలు వచ్చే విధంగా మాకు ఉండాలి అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకురండి. ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్కి బాగా బెనిఫిట్ ఉన్నాయి, మాకు లేవు అనేటువంటిది వీళ్ళు ఇది చేయటం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళందరూ ఇది చేయటం జరిగిందో, డిస్పైట్ ఇయర్స్ ఆఫ్ స్టేబుల్ అండ్ ర్యాపిడ్ గ్రోత్, వీళ్ళు ఇంత ర్యాపిడ్ గ్రోత్ తీసుకొచ్చిన 2 దశాబ్దాల పాటు ప్రపంచ స్థిరీకరణకి ఆర్థికంగా స్థిరపడటానికి చేసినా కూడా గ్లోబల్గా వచ్చినటువంటి డిమాండ్స్ కారణంతో యుఎస్ డాలర్ వాజ్ నో లాంగర్ కమాండెడ్ కాన్ఫిడెన్స్ యాజ్ ద వరల్డ్స్ ప్రిన్సిపల్ కరెన్సీ. వాళ్ళకి నమ్మకం తగ్గిపోయింది కాబట్టి ఇట్ కుడ్ నాట్ మెయింటైన్ ఇట్స్ వాల్యూ టు ఇన్ రిలేషన్ టు గోల్డ్, eventually led to the collapse of the system of fixed exchange rates and introduction of a new system called floating exchange rates. అప్పుడు మనకి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ పోయి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి రావటం జరిగింది. ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ఏంటండి, ఈ ఫిక్స్డ్ ఏంటి, ఫ్లోటింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ అంటే ద లింక్ ఆఫ్ నేషనల్ కరెన్సీ బ్రాడ్లీ టు ద ట్రేడ్ పర్పస్ కోసం లింక్ చేస్తారు. అందులో 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ కరెన్సీ, ఎక్స్చేంజ్ ఫ్లోటింగ్ కరెన్సీ. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ టు ప్రివెంట్ ద మూమెంట్ ఇన్ దెమ్, ఫిక్స్డ్గా ఫిక్స్ చేస్తారు. ఫ్లోటింగ్ ఏంటి, దీస్ రేట్స్ ఫ్లక్చువేట్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ద కరెన్సీస్ ఇన్ ద ఫారెన్ మార్కెట్స్ వితౌట్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దాన్ని ఫ్లోటింగ్ కరెన్సీస్ అంటాం. సో ఆ విధంగా మనకి ఫిక్స్డ్ సిస్టమ్ తీసేసి ఫ్లోటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఫ్రమ్ mid-1970s international financial system also changed. Earlier, developing countries could turn to international institutions for loans and development assistance. But now, they were forced to borrow from Western commercial banks and private lending institutions. ఒకప్పుడు వరల్డ్ బ్యాంకు ఇవన్నీ కూడా లోన్స్ ఇచ్చేవి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్, వెస్టర్న్ బ్యాంక్స్ వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు. దాంతో సహజంగా వడ్డీ పెరిగిపోతుంది. వడ్డీ పెరిగిపోయి లోయర్ ఎకానమీస్, పేదరికం ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో కనిపించడం మొదలైంది. దాంతో ద ఇండస్ట్రియల్ వరల్డ్ వాజ్ ఆల్సో హిట్ బై అన్ఎంప్లాయ్మెంట్ దట్ బిగాన్ రైజింగ్ ఇన్ 1970s. సో దీంతో అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్, జనాభా పెరగటం అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం. సో 1970sలో ఎంఎన్సీస్ ఏం చేసాయంటే దే బిగాన్ టు షిఫ్ట్ దేర్ ఆపరేషన్స్ ఫ్రమ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయినటువంటి యుఎస్, యూకే నుంచి ఎక్కడైతే తక్కువకు మనకు వస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం అని చెప్పి వీళ్ళు షిఫ్ట్ అయ్యి లో వేజ్ ఏషియన్ కంట్రీస్ వైపుకి మారిపోయారు. దాంతో చైనా హ్యాడ్ బీన్ ఏ కట్ ఆఫ్ ఫ్రమ్ ద పోస్ట్ వార్. వాళ్ళకు ఉన్నటువంటి గొడవలతో వాళ్ళు సతమతం అవుతూ వచ్చారు. సో పోస్ట్ వార్ ఎకానమీలో రెవల్యూషన్ చేంజ్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు న్యూ ఎకనామిక్ పాలసీస్ తెచ్చుకున్నారు చైనాలో. సో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోవటం, సోవియట్ స్టైల్ కమ్యూనిజం యూరోప్లో కొన్ని దేశాలు పెట్టుకోవటం, కొన్ని తీసేయటం, ఇట్లా రకరకాల ప్రపంచంలో మార్పులు జరుగుతూ వచ్చినటువంటి తరుణంలో wages were relatively low in the countries like China, thus began attractive destination for investments by foreign MNCs competing to capture world market. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో మనకి మంచి వెసులుబాట్లు అందుబాటులో ఉన్నాయని చూసుకున్నప్పుడు చైనా కూడా ఒక మంచి ఆప్షన్ కింద కనిపించింది వాళ్ళకి. సో అట్లా టీవీ వాళ్ళు, మొబైల్ ఫోన్స్ వాళ్ళు, టాయ్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా లో కాస్ట్ స్ట్రక్చర్తో చైనా వైపుకి రావటం. ఈ ఇండస్ట్రీస్ మొత్తం కూడా రీలొకేట్ అయిపోయినాయి. ఇండియా, చైనా, బ్రెజిల్ ఇలా
ఈ దేశాల అభివృద్ధికి ఆ ఎంఎన్సీస్ కారణమైంది. ఓ పక్కన నిరసన వ్యక్తం చేస్తున్నారు, మరో పక్కన వీళ్ళు ఇలా మార్పులు జరుగుతూ వచ్చాయి. సో ఎలా డెవలప్మెంట్ జరిగింది అనేటువంటి దానికి కారణం మనం చూసుకున్నప్పుడు వరల్డ్ వార్ 1 తాలూకా జ్ఞాపకాలు వీళ్ళకి తెలుసు. వరల్డ్ వార్ 2లో వీళ్ళు లెసన్స్ నేర్చుకున్నారు. స్టేబుల్ ఎకానమీ కావాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ని తీసుకొచ్చారు. అమెరికా తన డామినెన్స్ని చూపించుకుంది. సో ఆ సిస్టమ్ అంతా రన్ అయింది. ఒక 20 ఇయర్స్ తర్వాత డెవలపింగ్ కంట్రీస్ రెసిస్ట్ చేసేదాన్ని. సో ఆ బ్రిటన్ వుడ్ సిస్టమ్ పడిపోయి న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ వచ్చింది. దాన్ని తెచ్చినటువంటి కంట్రీస్ని గ్రూప్ని ఏమంటాం మనం? గ్రూప్ 77. వీళ్ళు ఇలా ఇన్సిస్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ధరలు పెరిగిపోతున్నటువంటి నేతృత్వంలో ఇంతకంటే తక్కువ ధరకు మనం ఎక్కడ ప్రొడ్యూస్ చేయగలం అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ఎంఎన్సీస్కి అప్పటి వరకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు తమ యూనిట్స్ని మెక్సికో, బ్రెజిల్, చైనా లాంటి దేశాలకు వెళ్ళటం, సో అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవటం, అక్కడి నుంచి గ్రోత్ సాధించుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనకి ఈ చాప్టర్ అనేది ఎండ్ అవటం జరుగుతుంది. సో ఇది ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్. హోప్ యు ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్స్ వెరీ వెల్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఎగ్జామ్ ఈజ్ నాట్ టు డిటర్మైన్ యూ యాజ్ ఎ పర్సన్. మీరు చేసేటువంటి పనుల్లో అది కూడా ఒక పని అంతే. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎఫర్ట్స్ పెడితే మీరు అంత మంచి రిజల్ట్ని సాధించగలుగుతారు, అందులో ఏం అనుమానం లేదు. నో డౌట్ అబౌట్ ఇట్. కావాలంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి, ఐఎమ్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ మై ఎగ్జామినేషన్స్ అని రాసుకొని రోజు దాన్ని రిపీట్ చేసుకోండి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. పేరెంట్స్, టీచర్స్, మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్, ఎవరైనా సరే, లెట్ us be little bit sensible while using the words towards children. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్స్ ఎస్పెషలీ. మీకు తెలుసు కదా, వాళ్ళు జెన్జీ కిడ్స్. టెక్నాలజీ వాళ్ళు వద్దన్నా వచ్చి మీద పడిపోయేటువంటి టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంది. అలాంటి టైంలో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. యాజ్ ఏ కేర్ టేకర్, ఫ్రెండ్, మెంటర్, గైడ్, పేరెంట్, మీరు ఏ రోల్ అన్నా ఉండండి, మీ చిన్నప్పుడో లేకపోతే మీకు తెలిసిన ప్రపంచం వేరు, వాళ్ళు పెరుగుతున్నటువంటి ప్రపంచం వేరు. ఇదంతా ఒకటే ప్రపంచం కదండి, భూగోళం కదండి అనేటువంటి మహామేధావులు కూడా ఉంటారు, కాదండి. నేను చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడేటువంటి పదాలు కొంచెం పాజిటివ్గా కనుక మనం మాట్లాడగలిగితే, కొంచెం ఓపిక్గా మీరు కనుక చెప్పగలిగితే పిల్లలు ఖచ్చితంగా వింటారండి. వినరు అని మీరే డిసైడ్ అయిపోయి వాళ్ళ మీద అరిసి మీరు చెప్పి మళ్ళీ వినట్లేదు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను చాలామంది పిల్లలని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పలేకపోతున్నామేమో అనేటువంటి ఒక కోణంలో మనం చూసినప్పుడు నేను చాలా వరకు బెటర్ రిజల్ట్స్ తీసుకురాగలిగానండి. నా 17-18 ఇయర్స్ టీచింగ్ కెరీర్లో ఐ హ్యావ్ డెల్ట్ ఎక్స్క్లూజివ్లీ విత్ టీనేజర్స్ అబౌవ్ 15 to 18. కాబట్టి నేను ఎప్పుడో కాదండి, నేను 2011-12 నుంచి టీచ్ చేస్తున్నాను. కాబట్టి టీనేజర్స్తో 8-9 నుంచి ఐ వామ్ ఎక్స్పోజ్డ్. సో నేనేదో ఒక 90స్లో చదువుకున్న గ్రూప్ గురించి నేను చెప్పట్లేదు. ఈ 2011-12-13-14 నుంచి చూస్తున్నాను. కాబట్టి హై ఎండ్ గ్రూప్స్ అన్నా లేకపోతే ఇంటలెక్చువల్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు పిల్లలు అనేది నా ఉద్దేశం. కొంచెం చెప్పేది కొంచెం సాఫ్ట్గా చెప్పగలిగితే మనం
మనం చెప్పాలనుకున్నటువంటి విషయం కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే సెన్సిటివ్గా సాఫ్ట్గా అవసరమైనప్పుడు మందలించాలండి. మందలించడం తప్పని నేను అనట్లేదు. కానీ ఎప్పుడూ కూడా రేడియోలో వాయిస్ వచ్చినట్టుగా అదే రకంగా వాయిస్ వస్తే వాళ్ళు కూడా కట్ ఆఫ్ అయిపోతారండి. కాబట్టి ఆల్ మెంటర్స్ అరౌండ్ దేర్ విత్ డ్యూ రెస్పెక్ట్, ప్లీజ్ హెల్ప్ దెమ్ టు అచీవ్ గ్రేట్ రిజల్ట్స్. ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ కదా. అదే కదా మీరందరూ కోరుకునేది కూడా అదే కదా. వాళ్ళు బాగుండాలనే కదా. మరి వాళ్ళు బాగుండాలనేటప్పుడు వాళ్ళ తాలూకా ప్రపంచంలోకి వెళ్ళి మీరు వాళ్ళు ఎలా చేసుకోగలరు, ఎలా చేసుకుంటానికి వాళ్ళకి వీలుంది, వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి అర్థమవుతుందని తెలుసుకొని మనం చేస్తే ఇంకా బాగుంటుంది కదా. వాళ్ళ ఆనందమే కదా మనకు కావాల్సింది. సో ఈ పాయింట్తో మనం మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ సివిక్స్ లెసన్స్కి వెళ్ళిపోదాం. క్విక్గా సివిక్స్ చాప్టర్స్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏదైనా చాప్టర్ కావాలి అని అంటే ఖచ్చితంగా చేద్దాం. ఒక స్టూడెంట్ ప్రింట్ చాప్టర్లో ఫోర్త్ సబ్ టాపిక్ పేరు గుర్తులేదు కానీ ఏదో డౌట్ ఉంది సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంది. తప్పకుండా అమ్మా, మనం చాప్టర్ వైజ్ రివిజన్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫోర్త్ సబ్ టాపిక్ నాకు గుర్తుంది, నేను చెప్తాను. ఖచ్చితంగా మీకోసం రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. సాధ్యమైనంత వరకు కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తున్నాం. ఒకవేళ ఇఫ్ ఎనీవన్ మిస్సెస్, నేను ఏదైనా మర్చిపోయి మిస్ అయ్యి ఉంటే, కొంచెం ఎగ్జామ్స్ రాస్తున్నాను నేను కూడా, కాబట్టి ఏదైనా ఈ హడావిడిలో పడిపోయి మిస్ అయిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ఐ డోంట్ డూ ఇట్ ఇంటెన్షనలీ, బట్ కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఐ విల్ ఎన్ష్యూర్ we will definitely respond back to every student learner appreciation or any suggestion. ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఏది ఇవ్వకపోయినా కనీసం ఒక హార్ట్ అన్నా కూడా ఇస్తాను. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నాకు. బాగా చెప్తున్నాను అనేది ఒకటి, రెండోది ఐఎమ్ ఏబుల్ టు గెట్ కనెక్టెడ్ విత్ సమ్ పీపుల్ అని. కొంతమంది నన్ను కోరిలేట్ చేసుకుంటున్న టీచర్స్ ఉన్నారు. కొంతమంది నాకు సార్ మీరు చెప్తుంటే చాలా బాగుంది, టీచింగ్ ఇలా చేయొచ్చు అనిపిస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. శాస్త్రి గారు, ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీ ప్రేమ అభిమానానికి అసలు నేను నా ఒక మాటలు కూడా రావట్లేదు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవన్నీ వరిసి ఈ అనుభవాలు నేను చేస్తున్నది మంచి అనేటువంటి ఒక నమ్మకాన్ని నాకు కలిగిస్తున్నాయి. మన పిల్లలందరికీ కూడా మంచే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం.